అందరికీ నమస్కారం. గ్రామీణ వాతావరణంలో నిరక్షరాస్యులు ఉన్న కుటుంబంలో ఆ కుటుంబ గౌరవాన్ని రోడ్డుకి ఇచ్చే వ్యక్తుల గురించి ఆ కుటుంబంలో సభ్యులు ఏమనుకుంటూ ఉంటారంటే, నీ బ్రతుకు చెడ ఎందుకు పుట్టావురా అని చెప్పేసి గ్రామాల్లో మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని కూడా రోడ్డు మీదకి ఇచ్చి తన సొంత తల్లి చెల్లి రక్త సంబంధికులు కూడా శాపనార్థాలు పెట్టే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు దిగజారిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకో ప్రక్క ఉగ్రవాద సంస్థలకి, ఉగ్రవాద సంస్థల నాయకులకి, ఉగ్రవాద సంస్థల భావజాలానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి భావజాలానికి ఏమిటి తేడా అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం కొన్ని ఉగ్రవాద సంస్థల గురించి వింటూ ఉంటాం. వారి దుర్మార్గపు చర్యల్ని పత్రికల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. ఆల్ ఖైదా కానీ, ఐసిస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. వారేంటంటే వారి ఆలోచన విధానం, ఈ ఉగ్రవాద సంస్థల ఆలోచన విధానం, వారు భావజాలాన్ని వ్యాపింపచేసే విధానం, వారి ఆలోచనల్ని అమలు చేసే విధానం చూస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటాయని నమ్మాల్సిన పరిస్థితి ఈరోజు వైసీపీ పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే వారు మాట్లాడే విధానం కానీ చూస్తే అర్థమవుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉగ్రవాద సంస్థలు ఏం చేస్తాయంటే వారి అప్రజాస్వామిక ఆలోచనల్ని, ప్రజా వ్యతిరేక భావజాలాన్ని, వారు నమ్మిన సిద్ధాంతాలని, అవి ఎంత నష్టం చేస్తాయో సమాజానికి అవేమీ పట్టుకోకుండా వారు నమ్మిన సిద్ధాంతాలని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ప్రజల్లో భయాందోళనని సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. దానికి అనేక రకాల మార్గాలను వాళ్ళు ఎంచుకుంటూ ఉంటారు. బాంబులు వేయటం కానివ్వండి, మారణాయుధాలతో అటాక్ చేయటం కానివ్వండి. ఎందుకంటే ఇటువంటి వైలెన్స్, ఇటువంటి ఉగ్రవాదం కానీ, అరాచకం కానీ దాంట్లో బలైన వ్యక్తుల్ని పక్కన పెడితే దాన్ని ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అనేది ఆ ఉగ్రవాద సంస్థల అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలు కూడా ఏం చేస్తాయి, కొంతమంది అమాయకులకి, కొంతమంది యువకులకి, వారికి కొన్ని విషయాల మీద కొన్ని నమ్మకాలు, గౌరవం, భక్తి, ప్రేమ ఉంటాయి. వాటిని ఆసరాగా చేసుకుని, వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఊబిలోకి లాగే ప్రయత్నం కూడా చేస్తాయి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా అని చెప్పేసి నేను మనవి చేస్తాను. వారి భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం సోషల్ మీడియాని, వీడియోస్ని తయారు చేసి ప్రజల్లోకి వ్యాపింపచేస్తూ ఉంటారు. అమాయకుల దగ్గరికి, లేకపోతే పాపం పసిమొగ్గలు యువకుల దగ్గరికి. అదేవిధంగా అదే పంతాలో ఎగ్జాక్ట్గా వైఎస్ఆర్సీపీ కూడా పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు, ఆంధ్రప్రదేశ్కి, తెలుగువారికి ఉజ్వల భవిష్యత్తు కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎటువంటి మాటలు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎటువంటి భావజాలాన్ని వీరు వ్యాపింపచేస్తున్నారనేది ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నాను. నేను ఉగ్రవాదులు ఇంకోటి కూడా చేస్తారు. భయాందోళన రేగించడానికి బాంబులు, లేకపోతే మారణాయుధాలు, వైలెన్స్తో పాటు వ్యవస్థల్ని
అదేవిధంగా వనరులను కూడా విధ్వంసం చేసేస్తారు. ఒక్కసారి మనం కనుక ఆలోచించినట్లయితే వైసీపీలో ముఖ్య నాయకులుగా చలామణి అయ్యే వ్యక్తులు మాట్లాడే తీరేమిటో ఒకసారి ఆలోచించేయాలి. మొన్న ఒక పార్లమెంట్ సభ్యులు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం, ఆత్మాహుతి దళంగా పనిచేస్తాం అని చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీయా లేకపోతే ఉగ్రవాద సంస్థ అని చెప్పేసి నాకు అర్థం కావట్లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నరికేస్తాం, చంపేస్తాం, పొడిచేస్తాం అని అంటున్నారంటే అసలు వాళ్ళు ఉన్మాదులా లేకపోతే ప్రజాస్వామ్యవాదులా? ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానంగా ఒకసారి ఆలోచన చేస్తే తమ స్వార్థం కోసం తన బాబాయి మరణాన్ని, తన తండ్రి మరణాన్ని కూడా ఒక ఆయుధంగా వినియోగించుకుందంటే ఎంత దిగజారి రాజకీయాలు చేసిందో ఒకసారి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను అందుకే నరుకుతాం, చంపుతాం, విధ్వంసం చేస్తాం అని చెప్తున్న పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి మేము అంటున్నామంటే వారి భాష కానివ్వండి అవన్నీ కూడా దాని మూలంగానే అంటున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తామని. వైసీపీ పార్టీ అసలు ఉగ్రవాదులు కూడా ఈ విధంగా మాట్లాడరేమో, అంతకంటే కూడా ఘోరంగా మాట్లాడుతామన్నారు. రాష్ట్రాన్ని తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశనం చేస్తానికి కూడా ఆలోచిస్తలేదంటే ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ఉన్మాదంతో, అంటే కేవలం అధికారం సాధించాలనే కాంక్షతోనే ఈ విధంగా మాట్లాడతారనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మాహుతి దళం అనేది మనం కాశ్మీర్లో విధ్వంసాన్ని సృష్టించినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల్ని, ఉగ్రవాదుల్ని కోట్ చేస్తూ ఆత్మాహుతి దళం అంటాం. కానీ ఇక్కడ ఆత్మాహుతి దళం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తామన్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను నేను. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మనం భారతదేశ చరిత్ర తీసుకుంటే స్వాతంత్ర సమయం నుంచి కూడా రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం అగ్రనాయకత్వం ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనలో తప్పుంటే గొప్ప నాయకులందరూ కూడా దాన్ని వ్యతిరేకించటమో, విభేదించటమో లేదా చర్చించటమో చేశారు తప్పితే మా నాయకుడు ఏది చెప్తే అది మేము గుడ్డిగా ఫాలో అవుతామని చెప్పేసి భారతదేశ రాజకీయ చరిత్రలో లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే అనేక మంది ఆనాటి ప్రజాస్వామ్యంలో గాంధీ గారి ఆలోచనలు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, నెహ్రూ గారి ఆలోచనలు వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకులు అదే పంతాలో ఉన్న విషయాన్ని మనకు తెలుసు. ఈరోజు అదేమీ లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తామంటే రపరప ఈ భాషలకు అసలు ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంటుందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను కేవలం తమ స్వార్థం కోసం ఈ నాయకులేమో తాము సంపాదించుకోవటం కోసం, ఆస్తులను కూడబెట్టుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తానంటారని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. నేను మరి ఈరోజు ఉగ్రవాద పార్టీ అంటున్నామంటే వారు వాడుతున్న భాష కానివ్వండి, వారు వ్యాపింప చేస్తున్న భావజాలాన్ని బట్టే మేము అంటున్నాం. ఒక్కసారి మీరు చూసినట్లయితే తోట చంద్రయ్య గారు ఒక బలహీన వర్గ నాయకుడు. ఇతనేమన్నా సమాజానికి నష్టం కలిగించాడా? ఇతనేమన్నా గ్రామానికి నష్టం చేశాడా? లేకపోతే ఏదన్నా డ్రగ్స్ అటువంటి ఏమన్నా వ్యాపారం చేశాడా? కేవలం అతను ఒక రాజకీయ పార్టీకి నమ్మిన వ్యక్తి, నమ్మిన కార్యకర్త. ఆ కార్యకర్తని తమ భావజాలం వైపు తిప్పుకోవటానికి నడి రోడ్డు మీద ఎవరైనా ఈ విధంగా హత్య చేస్తారని చెప్పేసి అడుగుతామన్నా నేను. అదేవిధంగా మనం చూసాం, ఇంకా మన పశుముక్కలారని పశువుడు మన అమర్నాథ్ గౌడ్ రేపల్లిలో తన చెల్లెల్ని అవమానించారనే ఉద్దేశంతో మాట్లాడితే ఏ విధంగా కాల్చేశారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా సుధాకర్ అని ఒక దళిత డాక్టరు అతని పిచ్చోడిగా చిత్రీకరించి ఏ విధంగా చంపేశారో కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ ఆలోచించని
ఒక పార్లమెంట్ సభ్యుడిని తమను విమర్శించాడని చెప్పేసి కిడ్నాప్ లాగా తీసుకువెళ్ళిపోయి ఏ విధంగా హింసించారో, ఆఖరికి ప్రాణం మీదకి ఏ విధంగా తీసుకొచ్చారో, ప్రాణం పోయే పరిస్థితి ఏ విధంగా తీసుకొచ్చారో మనందరూ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తాం. అందుకనే ఈ సమాజాన్ని వినాశనం చేస్తాం కోసమే వాళ్ళంతా కూడా పనిచేస్తారని చెప్పేసి నేను మనవి చేస్తాను. వాళ్ళు కేవలం తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలని వ్యతిరేకించడం కోసం వారి ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలోకి ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రంలో నిర్దిష్టమైన అభివృద్ధి ఏమీ జరగకూడదు, ఈ రాష్ట్రంలో యువత యువకులకి ఎటువంటి మేలు జరగకూడదు. దానికోసం విధ్వంసం సృష్టిస్తారు. పెట్టుబడిదారులు ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళలో ఒక భయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎవరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోకుండా మేము వస్తే మిమ్మల్ని అంతా కూడా మీ అంతు చూస్తాము, మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని జైల్లో పెడతామని చెప్పేసి మరి మాట్లాడుతున్నారంటే వారు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. మనం చూసాం చాలా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి, అధికార పక్షాన్ని వ్యతిరేకించారు, తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఈ విధంగా ఒక సంక్షేమం మా పార్టీ వస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడున్న అధికార పక్షం కంటే ఎక్కువ సంక్షేమం చేస్తాం, లేకపోతే ఎక్కువ అభివృద్ధి చేస్తాం, ఇంకా వాళ్ళకి పెట్టుబడులు ఎక్కువ తీసుకొస్తాం, ఉద్యోగాలకి యువత యువకులకి ఉద్యోగాలు ఇస్తామని మంచి మాటలు లేకపోతే మంచి ఉద్దేశాలు భావజాలను చేస్తారు తప్పితే వీరు కేవలం భయాందోళన సృష్టించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలోకి వచ్చినాక ఆయన వ్యవహరిస్తున్న తీరు కూడా చూస్తే తెనాలి వెళ్ళారు పరామర్శించడానికి. ఎవరిని? గంజాయికి బానిసయి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్న ఒక యువకుడిని పోలీసులు యాక్షన్ తీసుకుంటే అతన్ని పరామర్శిస్తానికి వెళ్ళొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల పరామర్శ పేరుతో ఒక పెద్ద ఊరేగింపు చేసి ఆ ఊరేగింపులో రపరప రపరప అని చెప్పేసి నినాదాలు, అదేవిధంగా నరుకుతాం అనే బోర్డులు పెట్టుకొని చేస్తాం మన ర్యాలీ చేశారంటే ఎటువంటి భావజాలాన్ని ఈ సమాజంలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను మరి ఆ రోజు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మారుస్తూనే కాకుండా నకిలీ మద్యాన్ని ఇచ్చి దేశంలో అన్ని రాష్ట్రాలకి మద్యం విధానాలు ఉంటాయి. ఎక్కడా కూడా నకిలీ మద్యం లేకపోతే స్పూరియస్ మద్యం లేకపోతే క్వాలిటీ లేని మద్యాన్ని సప్లై చేయాలని ఏ రాష్ట్రం కూడా భావించదు తమ స్వార్థం కోసం. కానీ గత ప్రభుత్వంలో ఈ క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలందరూ కూడా గొంతెత్తి చాటారు. అయ్యా ఇది తాగుతుంటే మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి, మా కిడ్నీస్ పాడైపోతున్నాయి, లేకపోతే మా అవయవాలన్నీ పాడైపోతున్నాయని చెప్పినా కూడా ఎక్కడా కూడా మార్పు కానీ రివ్యూ కానీ చేయకోకుండా అదే మద్యాన్ని ఇచ్చి కొన్ని వందల వేల మంది చనిపోయేటట్టు చేసిన ఆ పార్టీ ఉగ్రవాది పార్టీ కాకుండా ఏమవుతుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను ప్రజల్ని ఆలోచించమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మనం ఇక్కడ ప్యాబ్లో ఎస్కోబార్ అని చెప్పేసి ఏదో దేశ నాయకుడు, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఆదర్శంగా కనపడతా ఉంది. కొలంబియాలో అతను ఏంటంటే కొకైన్ని ఆయుధంగా చేసుకుని కొకైన్ వ్యాపారాన్ని విస్తరింపచేసి ఒక మాఫియా రాజ్యాన్ని ఆ కొలంబియాలో ఏర్పాటు చేశారు. ఆయన ఏదైతే సిద్ధాంతంతో పనిచేశాడో డబ్బు లేదా బుల్లెట్, ఇక్కడ డబ్బు లేదా అధికారం అనే సిద్ధాంతంతో వైసీపీ పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను కేవలం ఈ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేసి రాష్ట్ర ప్రజల్లో రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడిదారుల్లో భయాందోళన సృష్టించి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకో పక్క అమరావతి సాధించుకున్నామని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంతో ఉంటే ఉగ్రవాద భావజాలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కొత్త పళ్ళ ఎత్తుకొని ఆచరణ సాధ్యం కానీ ఒక మావిగన్ పేరు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. కేవలం తనకి నచ్చని విషయాలన్నింటినీ కూడా విధ్వంసం చేయటమే. ఆయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే
ప్రజావేదికని తనకు నచ్చలేదు కాబట్టి దాన్ని కూల్చేశాడు. ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటిలోనే అమరావతి మీద ఉన్న తనకున్న ద్వేషాన్ని వెలిబుచ్చుతూ 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. తనకి ఇష్టం లేని, తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తనకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తున్నారు, ఈ శాసనమండలిని రద్దు చేసేయాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చి కొన్ని కారణాలతో మరి ఎందుకో కొంచెం వెనుక తిరిగాడు, మడవం తిప్పారు. రేపు తన చెల్లి ఆస్తుల విషయంలో తనకి ఇబ్బంది కలిగించిందనే ఉద్దేశంతో రేపు ఎన్టీ రామారావు గారు, మా ప్రియతమ నాయకుడు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మహిళలకి సమాన హక్కు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తానికి కూడా వెనకాడేమో ఈ ఉగ్రవాద భావజాలం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా నేను భావిస్తున్నానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి ఉగ్రవాద శక్తుల్ని అణిచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజల మీద కూడా ఉందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మీరు వారికి తగిన బుద్ధి చెప్పారు 11 సీట్లు ఇచ్చి, కానీ భవిష్యత్తులో అసలు నామరూపాల్లోకుండా చేయాల్సిన అవసరం కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ రాష్ట్రంలో మరి ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా చేయటానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. ఇటువంటి ఉన్మాద శక్తులన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి ఏ విధంగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి వారి బాబాయ్ మరణాన్ని ఏ విధంగా వాడుకున్నారో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. చనిపోయిన బాడీని చూస్తే ఏ విధంగా చనిపోయాడనే విషయం చిన్న పిల్లవాడికి కూడా అర్థమైపోతుంది. కానీ దారుణంగా హింసించబడ్డ వివేకానంద రెడ్డి గారి శవాన్ని చూసి గుండెపోటుతో చనిపోయాడని చెప్పేసి ప్రచారం చేయగలిగిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనే విషయం కూడా ఈ ప్రజలు ఆలోచించాలి. కాబట్టి వీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎటువంటి అరాచక శక్తులు, అరాచక పరిస్థితులు, మరి ప్రజల్ని హింసించే పరిస్థితులు వస్తాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను.